హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చాలా ముఖ్యమైన విషయం ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను. అందరూ తప్పకుండా చూడండి చివరి వరకు. ఈ కార్తీక మాసం చాలా ముఖ్యమైన మాసం అన్నమాట మనందరికీ. పొద్దున్నే తెల్లారగట్టే లేచి సన్నీటి స్నానం చేసి గుడికి వెళ్ళి దీపారాధన చేసుకొని సాయంత్రం వరకు ఉపవాసం ఉండి చక్కగా చేసుకుంటారనమాట. పూజలు వ్రతాలు అన్నీ చేసుకుంటారు ఈ మాసంలో. చాలామంది చేసుకోవచ్చు, తప్పులేదండి. కానీ ఉపవాసం అనేది ఉండగలిగే వాళ్ళు ఉండండి, అంతేగాని ఉండలేని వాళ్ళు ఉండకండి. ఎందుకంటే ఇక్కడ మన సోమవారం ఒక ఆమె తెల్లారగట్టే లేచి సన్నీటి స్నానం చేసి గుడికి వెళ్ళి దీపాలు వెలిగించుకొని నేను ఉపవాసం ఉంటేనే నన్ను దేవుని కరుణిస్తాడు, లేదంటే లేదు అన్నట్టుగా సాయంత్రం వరకు ఉపవాసం ఉందంట. ఆమె షుగర్ పేషెంట్ అయ్యేసరికి సాయంత్రం వరకు ఏమీ తినకపోయేసరికి షుగర్ లెవెల్స్ పడిపోయి కళ్ళు తిరిగి పడిపోయింది. ఉపవాసం ఉండొచ్చు, తప్పులేదు. కానీ ఉండలేని వాళ్ళు ఉండకండి. హెల్త్ బాగోని వాళ్ళు, షుగర్ పేషెంట్లు, ఇలాంటి వాళ్ళు ఉండకండి ఉపవాసాలు. దేవుడేం గట్టిగా మీరు తినకుండా ఉంటేనే నేను మిమ్మల్ని కరుణిస్తా, లేదంటే లేదని ఎక్కడా చెప్పలేదండి. ఉపవాసాలు ఉండపోయినా ఆ దేవుడికి కావాల్సింది మంచి భక్తి, నిర్మలమైన మనసు, అంతేగాని మీరు ఉపవాసం ఉంటేనే మిమ్మల్ని కరుణిస్తా, లేదంటే లేదని దేవుడు ఎక్కడా చెప్పలేదండి. ఉండగలిగే వాళ్ళు ఉండండి ఉపవాసం, తప్పులేదు. ఉండలేని వాళ్ళు మటుకు ఉండకండి. షుగర్ పేషెంట్లు, హెల్త్ బాగోని వాళ్ళు మటుకు ఉపవాసం ఉండకండి. పూజ చేసుకోండి, చక్కగా పూజ చేసుకొని తినండి, అంతేగాని ఉపవాసం ఉండకండి. మన సోమవారం మా ఇళ్ళ దగ్గర ఇట్నే జరిగింది. షుగర్ పేషెంట్ అంట పొద్దున్నే లేచి సన్నీటి స్నానం, కొంచెం వీళ్ళు కూడా ఉంటారు, కొంచెం నెమ్ముండ వాళ్ళు, ఆస్తమా పేషెంట్లు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సన్నీటితోనే స్నానం చేయాలి అని ఏం లేదు, కొంచెం గోరెచ్చగా పోసుకోవచ్చు. అంటే వాళ్ళు బాగోనోళ్ళు అందరూ పోసుకోవచ్చు సన్నీళ్ళు. వీళ్ళు బాగోనోళ్ళు మటుకి కొంచెం గోరెచ్చగా పోసుకోవచ్చు, తప్పులేదు. పోసుకోండి, పూజలు చేసుకోండి, చక్కగా గుడికి వెళ్ళండి, అన్నీ చేసుకోండి. కానీ ఉండలేని వాళ్ళు మటుకి ఉపవాసాలు ఉండకండి. ఉండగలిగిన వాళ్ళు ఉండండి, తప్పులేదు. ఉపవాసాలు ఉంటేనే మాకు దేవుడు కరుణిస్తాడు, మా కష్టాలు తీరతాయి అని మీరు అపోహలు పెట్టుకోవద్దండి. దేవుడికి కావాల్సిన మంచి భక్తే కానీ ఉపవాసం కాదు. ఉండలేని వాళ్ళు ఉండకండి ఉపవాసం. హెల్త్ ఇంకా మీకు బాగోని వాళ్ళు ఇంకా హెల్త్ పాడు చేసుకోకండి.